మహిళలు కించపరిచేలా మాట్లాడిన వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవం దెబ్బతీసే వ్యాఖ్యలు ఏమాత్రం సహించబోమని కమిషన్ స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని రాయపాటి శైలజ హెచ్చరించారు. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడడం దురదృష్టకరమని కమిషన్ వ్యాఖ్యానించింది. నైతిక విలువలు, సంస్కారం లేని వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదన్నారు శైలజ. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంపై విస్తృతంగా చర్చ సాగుతున్న సమయంలో ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. గతంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు కమిషన్ ఎప్పుడూ ముందుంటుందని, అందుకు తగ్గ చర్యలు తీసుకుంటుందని శైలజ చెప్పారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవం దెబ్బతీసే వ్యాఖ్యలు ఏమాత్రం సహించబోమని కమిషన్ స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని రాయపాటి శైలజ హెచ్చరించారు. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడడం దురదృష్టకరమని కమిషన్ వ్యాఖ్యానించింది. నైతిక విలువలు, సంస్కారం లేని వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదన్నారు శైలజ. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంపై విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. గతంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు కమిషన్ ఎప్పుడూ ముందుంటుందని, అందుకు తగ్గ చర్యలు తీసుకుంటుందని శైలజ చెప్పారు.